నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి పార్టీ సంస్థాగత సమావేశం జరిగింది. ఇన్ఛార్జి మేరిగ మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని తిరుమల లడ్డుపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేశాడని, లడ్డులో ఎలాంటి జంతువు కొవ్వు కలవలేదని సిబిఐ తేల్చిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ లడ్డూలో కొవ్వు కలిసిందని స్వార్థం రాజకీయం దుర్మార్గంగా మాట్లాడారని, సనాతన ధర్మ రక్షణ కోసం దొంగ దీక్ష చేసి తిరుమల మెట్లను శుభ్రం చేసినట్లు హడావిడి చేశాడని ఆరోపించారు. అంబటి రాంబాబుపై కక్షపూర్వకంగానే కేసులు కట్టారని, ఏపీలో పోలీసులు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం తథ్యమని పేర్కొన్నారు. చెప్పండి, కార్యకర్తకు అంతకన్నా ఆనందం ఇంకోటి ఉండదు సార్. మనం పోగానే మా నాయకుడు ఫోన్ చేశాడు. రాక్షస పాలన, రౌడీ రాజ్యం, ఏ కార్యకర్త మిగలకూడదు. ఏళ్ళక పాపం మన మాజీ మంత్రివర్యులు రెడ్డి గారికి మళ్ళీ చెప్తూ ఉంటాను, మీరు ప్రత్యక్షంగా పోతే గతంలో చాలాసార్లు చూసాం చంద్రబాబు నాయుడు పరిపాలన. మేము జాస్తి రోజులు ప్రతిపక్షంలోనే ఉన్నాం. నేను కానీ భక్తవత్సలు కానీ మొదటి నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి జాస్తి రోజులు తెలుగుదేశం పరిపాలన ఎప్పుడూ లేదు ఇంత. అసలు అప్పుడు మేము ఇంకా పవర్ఫుల్గా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని చూస్తే గడగడలాడుతూ ఉన్నారు ఆఫీసులకు పోతే. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇవ్వండి, ప్రోటోకాల్ ఉండేవాళ్ళు కావాలి. మీకు మించిపోతే గోవర్ధన్ ఉన్నాడు, ఎక్కడ ఎంత దూరం రమ్మన్నా కూడా వస్తాడు, మోటుకుంటాడు. అందరం కలిసి ముందుకు పోతాం. మీరు ముందుకు వస్తామంటే, మీరు ఆఫీసులో వచ్చి కూర్చుంటామంటే మేము అందరం కూడా మీతో కూడా వస్తాం. డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నది. ఒక విషయాన్ని ఇంకో రకంగా డైవర్షన్ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు. స్థిరమైన వ్యక్తిత్వం, ధైర్యమైన గుండె ఉంది కాబట్టి హిందువుల్ని అందరినీ ఏకం చేసేటట్టుగా నాటకీయ పరిణామంలో మరి తిరుమలలో లడ్డుని ఆయనే కల్తీ చేస్తున్నట్టుగా చిత్రీకరించి వేషాలు వేశారు, సినిమా వేషాలు వేశారు. కొంతమంది సినిమా స్టార్లు అట్ల ఫ్లాప్ అయిపోయారు. కానీ మొక్కవోని ధైర్యంతో మోటుకొని నిజాయితీ ఉంది కాబట్టి మోటుకొని నిలబడ్డారు. ఆ నిజాయితీ మరి కోర్టు రూపంలో సంబంధం ఏమీ లేదు, ఎక్కడ కల్తీ జరగలేదని అత్యున్నతమైన న్యాయస్థానం స్పష్టం చేయడం జరిగింది. ఇంత అనేక సందర్భాల్లో గౌరవ ఇన్ఛార్జ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి కారణం ఏదైతే మాకు తెలియదు, కానీ పార్టీ కోసం, పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మనం వాళ్ళకి ఒక బాధ్యత కల్పిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతగా రెట్టింపుగా పార్టీ కోసం పనిచేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికి అనుకూలంగా మీరు ఉండండి. ఎందుకంటే ఏదో ఎక్కడికన్నా పోతున్నామనంటే అందరికన్నా ముందు పోలీసులు వస్తున్నారు. సార్ పాపలు ఎక్కడికన్నా పోతున్నారా? అవునయ్యా. నేను ఎక్కడికి పోతే మీకు దీనికి గూడూరుకు పోతున్నారా? అవును. ఏం కళ్యాణ మండపం నాకు తెలియదు. కళ్యాణ మండపం ఎక్కడ లేదండి. మురళి గారి ఇంట్లో కార్యకర్తలు సంవత్సరం మంది పట్టరాన్ని ఈ పాట వాళ్ళకి తెలియదు. అంటే ఎందుకంటే ఏదో ఒక విధంగా నియంత్రించాలా. సార్ మీరు 5 రోజులు హైదరాబాద్కి పోకూడదు అని చెప్పాడు ఒక అధికారి. నేను హైదరాబాద్ అంటే పరిస్థితులు బాగాలేవు సార్ అని. పరిస్థితులు బాగాలేకపోతే మీరుండేది దేనికి నన్ను హైదరాబాద్ పంపించడానికి? ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పరిస్థితులు బాగాలేకపోతే మీ బాధ్యత ఏంటి? మీరు దగ్గరుండి శాంతి భద్రతలను కాపాడడం మీ బాధ్యత. దాన్ని విస్మరించి చాలా ఒక 1 రోజులు హైదరాబాద్కి పోకూడదు, ఒక 5 రోజులు హైదరాబాద్కి పోయకూడదు, కొంచెం తగ్గిన తర్వాత రాకూడదు అంటే నేను హైదరాబాద్కి పోతా. పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తల పరిస్థితి, వాళ్ళ ఇబ్బంది ఏంటి? ఎవరు పట్టించుకుంటారు? కష్టకాలంలో ఉన్నప్పుడు కదా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అండగా నిలవాల్సింది. వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు నేను హైదరాబాద్కు పోయి మళ్ళీ అన్ని తిరిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా డ్రెస్ చేసుకొని వస్తే మీరు ఏమంటారు? రేపటి రోజు అయ్యా ఈ రోజులు తమకు కనపడలేదు, మా అందరూ ఈపుడు పగిలిన తర్వాత మా ఈపుడు చూడడానికి వచ్చారా మీరు అని చెప్పి. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా, ఏ కార్యకర్త అయినా సరే ఇబ్బంది పడుతున్నాడు అంటే మన కుటుంబంలో ఒక సభ్యుడు ఇబ్బంది పడ్డట్టుగా బాధపడుతున్నాం తప్ప మనకి ఎందుకులే అనేటువంటి ఆలోచన అటు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం లేదు, ఇటు మనం చేసేటువంటి పరిస్థితి లేదు, అదేవిధంగా మీకున్నటువంటి మురళి కూడా చేసేటువంటి పరిస్థితి లేదు.
ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మరలా చెప్తున్నా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు, నిష్ణాతులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరితో కలిసి ఒకవేళ ఏదైనా మీ మీద చెయ్యి జరిగితే, ఏదైనా చేయరానటువంటి పొరపాటు జరిగితే, మీ మీద ఎవరైనా సరే వస్తే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పోలీసులకు మనమేం భయపడాల్సినటువంటి అవసరం లేదు. పోలీసులకు సంబంధించి మనమేం దొంగతనాలు చేయలేదు. కాబట్టి ఎవడో ఒకటి చెప్పాడు మనం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.